ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 10వ తారీఖు సోమవారం రోజున 78,064 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,869 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,70,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా లక్ష్మణ్ గారు, ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. సెప్టెంబర్ మంత్కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. సెప్టెంబర్ మంత్కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంగప్రక్షణం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇవన్నీ కూడా జూన్ 18వ తేదీ నుంచి 1/1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాధికా గారు, హౌ టు బుక్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఫర్ ద కరెంట్ మంత్. ఆగస్ట్ టికెట్స్ విల్ బి అవైలబుల్ ఆన్లైన్ ఫ్రమ్ 23rd June 2024. వీ వాంట్ ఫర్ కరెంట్ మంత్ అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ప్రస్తుతం ఆన్లైన్లో ఆగస్టు నెలకి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. మీరు జూన్ 23వ తేదీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ను పొందవచ్చు. అంటే మీరు జూన్ 23వ తారీఖున బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు అనగా జూన్ 22వ తారీఖు ఉదయం మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోని జేఈఓ ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్కి ఆఫ్లైన్లో అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది నెక్స్ట్ డే అంటే జూన్ 23వ తారీఖున స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుమలలోని జేఈఓ ఆఫీసు ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఓపెన్ చేస్తారండి. కానీ ఉదయం 6 గంటల నుంచే ఈ జేఈఓ ఆఫీస్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. రోజుకు 400 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే జేఈఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తేజు గారు, కళ్యాణం సేవలో దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు.
నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత కళ్యాణోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకుంటే ఆ టికెట్ పైనే మీరు తిరుమలకు వచ్చి ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఆ టికెట్ పైన సేవ ప్లస్ దర్శనం రెండు ఉంటాయి. అలాగే నెక్స్ట్ నాగార్జున గారు, అక్క నేను ఈ మంత్ కి అకామిడేషన్ బుక్ చేశా, రూమ్ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ రిటర్న్ వస్తాయా అని అడుగుతున్నారు. అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే టోటల్ అమౌంట్ రీఫండ్ అవుతాయండి. అంటే మీరు ఏ తేదీకి అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ నుంచి 48 అవర్స్ ముందు, అంటే 2 రోజుల ముందు మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ 30వ తేదీకి అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ అకామిడేషన్ ని 2 రోజుల ముందు అంటే జూన్ 27వ తారీఖు సాయంత్రం లోపు మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్వామి కాళహస్తి గారు, మేడం హోమం టికెట్స్ ఎప్పుడు ఇస్తారు జూలైవి అని అడుగుతున్నారు. జూలై మంత్ కు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 26 కానీ లేదా 27వ తారీఖున కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారీ పిమ్స్ గారు, లక్ష్మి గారు అంగ ప్రదక్షిణంకి తిరుమలలో టోకెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో అంగప్రదక్షిణం టోకెన్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఈ అంగప్రదక్షిణం టోకెన్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ అంగప్రదక్షిణం టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ప్రతిరోజు తిరుమల కొండపై మ్యూజియం కి ఆపోజిట్ లో ఆఫ్లైన్ లో 500 టికెట్స్ ఇస్తున్నారంట కదా మేడం, ఇది నిజమేనా? అలాగే వీరికి ప్రతిరోజు ఉదయం 10 గంటల స్లాట్ టైంలోను ఇంకా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో, అంటే రోజుకు 2 స్లాట్ టైంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారంట కదా, ఇది నిజమేనా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇది ఫేక్ న్యూస్ అండి. కోవిడ్ కు ముందు అంటే కరోనాకు ముందు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి తిరుమల కొండపై మ్యూజియం కి ఆపోజిట్ లో ప్రతిరోజు కూడా 1000 దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇచ్చేవారు. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అంటే కరోనా అనంతరం ఈ టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రస్తుతం అయితే ఆఫ్లైన్ లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి టికెట్స్ ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. ఈ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా 2 నెలల ముందుగానే రిలీజ్ చేస్తారు, 2 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టికెట్స్ అన్ని కూడా ఆగస్టు నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకోగలరు. మళ్ళీ కూడా చెప్తున్నానండి, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ను ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ for watching.